సో రష్యా అడుగుతున్నది ఒకటి, 30% భూభాగాన్ని రష్యాకి గుర్తించాలి, ఇది రష్యాది అని చెప్పాలి ఐక్యరాజ్య సమితిలో. అదే జరిగింది అంటే గనక ఆ తర్వాత మేము సీజ్ ఫైర్ చేస్తాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది యుక్రెయిన్ విషయంలో. అలాగే ఈరోజు ఒక రకంగా టర్కీ మీద జరుగుతున్న దాడి విషయంలో కూడా అమెరికా ఇప్పుడు వెళ్ళి కాపాడుకోలేకపోతే, అంటే తన సొంత గర్ల్ ఫ్రెండ్నో లేదంటే కన్న కొడుకునో కన్న కూతురునో కాపాడుకోలేకపోతే, కన్న కొడుకు కన్న కూతురు కాకపోయినా ఒక రకంగా రక్షణ దేశాలుగా మేమే ఉన్నామని చెప్తుంది కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్ని కూడా కాపాడుకోలేని అసమర్థ వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ఎలా ఉంటుందో సేమ్ ఈ రోజు కూడా ఈ దేశాన్ని, చిన్న దేశాలని కాపాడుకోలేని అసమర్థ దేశంగా అమెరికా మిగిలిపోతే గనక ఇప్పుడు జియో పాలిటిక్స్లో అత్యంత బలమైన దేశంగా రష్యా నిలబడుతుంది. రష్యా ఒక్కసారి తాను నిలబడిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ కొనుగోళ్ళని గనక మళ్ళీ ఓపెన్ చేస్తే కనుక, ఎందుకంటే యూరోపియన్ యూనియన్కి ఇప్పటికి ఆగిపోయినాయి కదా ఆయిల్ని కొనుగోలు ఇవన్నీ కూడా ఆపేశారు. అంటే పూర్తిగా మేము నష్టం కలిగించాము అని అటు యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా భావిస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు యుద్ధం సీజ్ ఫైర్కి ఆపడానికి రష్యా ఆంక్షల్ని గనక అమెరికా ఒప్పుకుంటే ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు. సరిగ్గా 2 వారాలు వేచి చూడండి, అమెరికా ఏదో రూపంలో దీన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలు బలంగా వస్తాయి. ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది అంటే ప్రతి లీటర్ చమురు మీద తన ఇష్టం వచ్చిన ప్రైస్ వేసి ఇప్పటి వరకు జరిగిన $1,000 బిలియన్ నష్టాన్ని మళ్ళీ ఇదే అమెరికా నుంచి మళ్ళీ వెనక్కి తెప్పించుకోగలిగినంత బలంగా ధైర్యంగా రష్యా ముందుకు వెళుతుందన్నమాట. ఈ శాంక్షన్స్ అన్ని క్లోజ్ అయిపోతే మళ్ళీ రష్యా చమురుని అమెరికా కొనాల్సిందే, యూరోపియన్ యూనియన్ కూడా కొనాల్సిందే, మొత్తంగా ఈ యుద్ధం ఆగాల్సిందే. మొత్తానికి ఇప్పుడు రష్యాకి నష్టపరిచామని ఆనందపడుతున్న, హ్యాపీగా ఫీల్ అవుతున్న యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికాకి చావు దెబ్బ చాలా బలంగా తగిలింది. సరిగ్గా 15 రోజుల్లో దీని మీద క్లారిటీ కూడా రాబోతుంది. మగధా న్యూస్ దాన్ని ముందే ప్రెడిక్ట్ చేసి చెప్తుంది, రాసి పెట్టుకోండి. అమెరికా ఒక రకంగా డాలర్ విషయంలో, యుద్ధం విషయంలో, యుద్ధ సామాగ్రి విషయంలో తన డొల్లతనాన్ని, తన దగ్గర అసలు పవరే లేదు అన్న విషయాన్ని పూర్తిగా ఈ యుద్ధాల ద్వారా బయటపడిపోయింది. అది కూడా పూర్తిగా ఆ ట్రంప్ చేతుల మీదుగానే తన ఫెయిల్యూర్ అంతా అన్ని దేశాలకి పాకేలాగా చేసింది. ఇన్నాళ్ల పాటు మా దగ్గర ఏదో బలం ఉంది, మా దగ్గర ఏదో బలం ఉందని అంతకు ముందు ఉన్న అధ్యక్షులు కాస్తో కుస్తో హడావుడి చేశారు. కానీ ట్రంప్ మాత్రం మా దగ్గర నిజంగానే బలం ఉందనుకొని దూకేసి యుద్ధంలోకి, తర్వాత చూసుకుంటే ఈ వెనకున్న వెపన్స్ అన్ని కాస్ట్లీ వెపన్సే తప్ప పవర్ఫుల్ వెపన్స్ కాదు. అదే రష్యా అండ్ చైనా, భారత్ ఇవన్నీ కూడా చిన్న ఖర్చుతోనే, తక్కువ ఖర్చుతోనే ఎలాంటి యుద్ధాన్నైనా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నాయి అన్నమాట. మనం చూస్తాం కదా రోబో 2లో చిన్న రోబోని తయారు చేసి చిట్టి రోబో అని ఏదో చేస్తాం కదా, ఒక రకంగా అలా తయారు చేసుకొని యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో రష్యా విజేతగా నిలబడబోతుంది. అలాగే రష్యాకున్న ఇప్పటి వరకు ఈ 4 ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ వచ్చిన రష్యా ఏదైతే ఉందో మరికొద్ది రోజుల్లో రష్యా అండ్ వ్లాదిమిర్ పుతిన్ విజేతలుగా మారబోతున్నారు అని స్పష్టంగా చెప్పొచ్చు.